కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన విశాఖవాసి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి జేఎస్ చంద్రమౌళి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందించింది. పాండురంగాపురంలోని చంద్రమౌళి నివాసానికి వెళ్లిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చంద్రమౌళి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఆయనతో పాటు ఎంపీ ఎం శ్రీభరత్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ఉన్నారు. మరోవైపు చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన బంధువులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. చంద్రమౌళితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంతమొందించాల్సిన అవసరం ఉందని ముక్తకంఠంతో చెబుతున్నారు. ముందుగా నమస్కారం అండి. నా పేరు రామమూర్తి నాయుడు రుత్తల. భారతీయ స్టేట్ బ్యాంకులో పౌర సంబంధాల అధికారిగా నేను పదవి విరమణ చేశాను. ముఖ్యంగా ఈ హేయమైన చర్యని ప్రతి భారతీయుడు, ముఖ్యంగా భారతీయుడిగా, తెలుగువాసిగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంత మారణ హోమానికి ఒడిగట్టినటువంటి తీవ్రవాదుల్ని ఏం చేసినా పాపం పోదు వాళ్ళది. ఎందుకంటే అన్యం పుణ్యం తెలియనటువంటి పిల్లాపాపులతో వీళ్ళని యాత్రికులందరూ సరదా కోసం వాళ్ళు ఉత్తర భారతదేశం యాత్రకు వెళితే వీళ్ళని అమానుషంగా వీళ్ళు ఇంత దుర్మార్గంగా కిరాతకంగా ప్రాణాలు బలిగొట్టడం అనేది హేయమైన చర్యగా భావిస్తున్నాం. ఇప్పుడు భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దుపరిస్తే దానికి అనుబంధంగా మనకి న్యాయ వ్యవస్థ ఉంది. దానిలో పోరాటాలు చేసుకోవాలి వాళ్ళకి అనుగుణంగా. అంతేగాని ఏమీ తెలియని అమాయక ప్రజలను పట్టణ పెట్టుకుంటే వాళ్ళకి ఏం కలుస్తుందో మాకు అర్థం కాదు. మరి ముఖ్యంగా చంద్రమౌళి అంటే నాకు సోదరుడు. నేను 1986లో భారతీయ స్టేట్ బ్యాంకులో జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఒక మెంటరు, అన్నగా నాకు ఆయన అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ధాతృత్వం మరోలేనిది. ఇంకా ఆయన లేని లోటు ఎవరూ పోడ్చలేనిది మా భారతీయ స్టేట్ బ్యాంకులో కూడా. అలాగే పింఛనుదారుల తాలూకు వెల్ఫేర్ కూడా అహర్నిశలో కష్టపడుతున్నాడు. ఎవ్రీ సెకండ్ డే ఆఫ్ ఈ వీక్ ఆయన ఏంటంటే ఎక్కడ ఉంటారంటే ఒక అనాథ శరణాలయంలో పేద పిల్లలకి ఉచిత అన్నదానాన్ని నిర్వహిస్తూ ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు చంద్రమౌళి. అలాంటి చంద్రమౌళి మా మధ్య లేడు అనే వార్త జీర్ణించుకోవడం ప్రతి ఒక్క భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో మాకున్నటువంటి సంబంధాలతో అటు మా చైర్మన్ గారి దగ్గర నుంచి కూడా మాకు సందేశాలు వచ్చాయి. వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని భగవంతుని మేము ప్రార్థిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా భారతదేశంలో ఈ రకంగా ఇంత కిరాతకమైనటువంటి ఉగ్రవాద చర్యల్ని ప్రతి ఒక్క భారతీయుడిగా, హిందువుడిగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రమౌళి అమర్ రహే. నమస్కారం అండి. మా మావయ్య అవుతారండి. మా మావయ్య అవుతారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే త్రూ మీడియా ద్వారా తెలిసింది. ఈ టెర్రరిస్ట్ అటాక్ అన్నది మన కంట్రీకి మంచిది కాదు, అది తెలిసిందే. కానీ పాపం ఏంటంటే వాళ్ళు వచ్చింది ఏంటంటే మన సైనికుల డ్రెస్లో వచ్చారు కాబట్టి వీళ్ళు తెలుసుకోలేకపోయారు. సైనికుల డ్రెస్లో వచ్చారని చెప్పి విన్నాము. సో ఏంటంటే వీళ్ళు తెలుసుకోలేకపోయారు. వీళ్ళు నిజంగా మన సైనికులు వచ్చారో అనుకున్నారో లేకపోతే అది అంటే మేము మీ న్యూస్ ద్వారా మాకు తెలుసుకుంది. మతం అన్నది అడిగి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ముస్లిమ్స్ అయితే వదిలేసి హిందువులు అయితే కాల్చేసి, భార్య ఉంటుండగా భర్తని కాల్చేశారు. భార్య నన్ను కూడా కాల్చి అని అడిగితే భర్త ఏమో మీరు భార్యకేమో మీ మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పేసి అనింది. మీ మీడియా ద్వారా మాకు తెలిసిన విశేషాలు తప్ప మేము డైరెక్ట్గా అక్కడ మేము లేవు కాబట్టి మాకు తెలియదు. వాళ్ళతో పాటు వెళ్ళిన 6 మొత్తం మా మావయ్య అవుతాడండి. 70 సంవత్సరాలు. ఆయనతో పాటు వాళ్ళు కూడాను అంటే 3 జంటలు వెళ్ళాయి. మామూలుగా టెంపుల్గానే వెళ్ళినప్పుడు మరి జరిగింది. ఈ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మేము బాధపడుతుంది ఏంటంటే మా మాయ దానికోసమే అక్కడికి వెళ్ళాడు అన్న ఇది అయిపోయింది పరిస్థితి. బర్త్డే 18వ తారీఖున జరిగిందండి. 18వ తారీఖున వీళ్ళు బయలుదేరి యాక్చువల్గా వచ్చేయాలన్నమాట. ఈ పాటికల్లా వచ్చేయాలి, రిటర్న్ అవ్వాల్సింది. అది టోటల్గా ప్రోగ్రామ్ అన్నది అంతగా తెలియదు నాకు. సో ఇదన్నమాట అది. కానీ ఏదైనా మాకేంటి మా చిన్నప్పటి నుంచి మేము మావయ్య అని పిలిచి మాకున్న ఇది. నేను కూడా బ్యాంక్లో చేసి రిటైర్ అయ్యాను. ఆయన బ్యాంక్లో చేసి రిటైర్ అయ్యారు, నాకన్నా ముందు రిటైర్ అయ్యారు. ఈయన ఏంటంటే సోషల్ యాక్టివిటీలు చాలా ఎక్కువగాను చాలా రకాలుగా ఇప్పుడు ఏంటో అరకెళ్ళడం, అంటే బ్లాంకెట్స్ పంచడం, ఇట్లాంటివన్నీ చాలా రకాలుగా యాక్టివిటీస్ అన్నీ చేశారు. ఆయన ఖాళీగా ఎప్పుడు లేరనమాట. అంటే అన్ని డొనేషన్స్ క్యాంపులో పాల్గొనేవారండి. నాట్ ఓన్లీ బ్యాంక్, అదర్ లోకల్ యాక్టివిటీస్లు కూడా ఎవరు పిలిచినా మంచికి చెడ్డకి అక్కడ వాళ్ళకి ఏమి కావాల్సినవి ఇవ్వటం, అలాంటి కార్యక్రమాల్లో చాలా బాగా చేస్తారు. అలాంటి కార్యక్రమాలు చేసే ఒక మంచి వ్యక్తిని ఈరోజు టెర్రరిస్టుల దాంట్లో కోల్పోయాం. అది బాధ. మా తాలూకా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు మన కంట్రీకి ఏంటన్నది తెలుస్తుంది అనమాట. ఇన్నాళ్ళు ఏంటంటే మన వాళ్ళు ఉపేక్షించారు అవతల వాళ్ళ కోసం.
మన వాళ్ళు ఏంటంటే ఏమిటి మన గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారన్నది మేము చూస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇంకెన్నాళ్ళు మనం అలాగా వాళ్ళని సహనంతో ఉండడం అన్నది మన అంటే మరి ఇంకా దాన్ని ఏంటంటే అంటే మాకు అందని విషయాలు అవన్నీ. సో అందువల్ల ఏంటంటే ఇలాంటి వ్యక్తి ఎప్పుడైతే చనిపోయారో ఆటోమేటిక్గా అజాతశత్రువు అలిగినాడు అన్న టైప్లోని ఏమి జరుగుతుంది ఏంటన్నది మేము ఊహించలేకపోతున్నాం. బట్ ఏదో ఒకటి మన గవర్నమెంట్ ఏదో రకంగా ఏదో ఒకటి చేస్తుందని మేము అనుకుంటున్నాం. చెయ్యకపోతే ఏంటంటే మనం ఇలాగే విక్టిమ్ అయిపోవాల్సి ఉంటుంది. భయంతో విక్టిమ్ అయిపోవాలి. ఎలాగ భయపడుతూ ఉంటారో ఇంకొకరికి ఇలాంటిది జరగకుండా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటే అందరికీ మేలు చేసిన వాళ్ళని నేను కోరుకుంటున్నాను. అంటే ఇంకొకరికి ఇలాంటివి జరగకూడదని నా అభిప్రాయం.